గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని సదంటి కిచెన్. ఈ పాటికి మీకు రెసిపీ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఏంటి మళ్ళీ కుకీస్ అనుకోకండి. కుకీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ వెన్నెలా కుకీస్ అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈరోజు మనమైతే నా ఫేవరెట్ కోకోనట్ కుకీస్ అనేది చేసుకుంటున్నాం అనమాట. సో బయట బేకరీస్లో దొరుకుతాయి, బట్ అవి డాల్డాతో చేస్తారు, ఎక్కువ తినలేవు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటాయి. సో ముందైతే ఇంగ్రీడియంట్స్ చెప్పేద్దాము. అమూల్ బటర్ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. అన్సాల్టెడ్ బటర్. కుకీస్ కానీ కేక్స్ కానీ ఏమన్నా బటర్తో చేస్తామంటే అన్సాల్టెడ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ పౌడర్ షుగర్ 120 గ్రామ్స్, కోకోనట్ పౌడర్ 80 గ్రామ్స్. డెసికేటెడ్ కోకోనట్ అని మీకు బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో, అలా దాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మైదా, పౌడర్ షుగర్ ఎంత తీసుకుంటాం మైదా కూడా అంతే తీసుకోవాలి, సేమ్ 120 గ్రామ్స్. కొంచెం బేకింగ్ పౌడర్. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకొని బటర్ వేసుకొని బీటర్తో బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వాళ్ళు హ్యాండ్ విస్కర్తో విస్క్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకో మెయిన్ విషయం ఏమంటే బటర్ అనేది ఓన్లీ రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే యూజ్ చేయాలి. సో కొంచెం సాలిడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. యాక్చువల్గా బటర్ అనేది లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇలా సెమీ వైట్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం స్మూత్గా బీట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా బీట్ అయిందో. సో ఇలా వచ్చేంత వరకు హ్యాండ్ విస్కర్తో అయినా కూడా ఇలా సెమీ వైట్ కలర్ వచ్చేంత వరకు కూడా విస్క్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. పౌడర్ షుగర్ వేసుకున్నాక బటర్లో షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా బీటర్తో స్మూత్గా బీట్ చేసుకోవాలి. విస్కర్తో అయినా సరే షుగర్ క్రిస్టల్స్ అనేవి ఎక్కడా లేకుండా విస్క్ చేసుకోవాలి. విస్కర్తో అయినా కానీ బీటర్తో అయినా కానీ ఇలా క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. సో ఇలా రాగానే మనం కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను కోకోనట్ పౌడర్ అనేది నాకు ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను మొత్తం 80 గ్రామ్స్ వేసేసాను. సో ఎవరి దగ్గర కొంచెమే ఉందంటే ఒక 30 గ్రామ్స్ అలా పక్కకు తీసేసి మిగతాది అంతా వేసేసుకోండి. సో కోటింగ్ చేయడానికి కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మైదా అండ్ బేకింగ్ పౌడర్ నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. సో మీరు కూడా అలానే యూజ్ చేయండి, ఎందుకంటే లమ్స్ లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని బటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పౌడర్స్ అన్ని బటర్ క్రీమ్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలంటే మనం చేసిన క్రీమ్ అనేది మనం వేసిన పౌడర్స్కి బాగా పట్టేటట్టు మసాజ్ చేస్తూ కలపాలన్నమాట. సో నేను చూపిస్తున్నా కదా, అలా కలిపితే మనకు పౌడర్స్ అంతా ఎక్కడ ఉండలు లేకుండా కూడా బాగా కలుస్తుంది. మనము రెడీ చేసుకున్న బటర్ క్రీమ్ పౌడర్లోకి కొంచెం కొంచెంగా మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ కూడా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చపాతీ పిండిలాగా హార్డ్గా కలపకూడదు. సో మనం గులాబ్ జాము పిండి కలుపుకుంటాం కదా, అంతకంటే కూడా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది రెడీ అవుతుంది. కలుపుకున్న పిండిని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే కోటింగ్ కోసము కోకోనట్ పౌడర్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో నేను డైరెక్ట్ 15 మినిట్స్ తర్వాత చూపించేస్తున్నాను అనమాట. సో నేను బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలి కాబట్టి నేను స్పూన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీకు అవసరం లేదంటే డైరెక్ట్ చేత్తోనే అన్ని బిస్కెట్ ఒకే సైజులోనే మీకు కావాల్సిన షేప్లో చేసేసుకోవచ్చు. సో బిస్కెట్స్ అనేది కొంచెం దప్పంగా చేసుకోవాలి, ఎక్కువ సల్పాగా చేసుకోకూడదు. సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. అలాగే ఒక్కొక్కటిగా చేసుకొని కోకోనట్ పౌడర్ అనేది కోటింగ్ ఇచ్చేసి బేకింగ్ ట్రే మీద ఒక్కొక్క బిస్కెట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఈ సైజులో కుకీస్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనము ఒక వేలించ్ గ్యాప్తో కుకీస్ అన్నిటిని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కోకోనట్ పౌడర్ కోటింగ్ ఇచ్చింటాం కాబట్టి 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 170 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటున్నాను. అలాగే స్టవ్ మీద అయితే వెడల్పాటి గిన్నె పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న వాటిలో కుకీస్ ట్రే పెట్టేసుకొని ఓవెన్లో అయితే 170 డిగ్రీస్లో 15 to 17 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద అయితే లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ వరకు కుకింగ్ టైం అనేది పడుతుంది. అయితే 17 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో స్టవ్ మీద చేసేవాళ్ళు కొంచెం చూసుకొని కుక్ చేసుకోండి. సో 20 మినిట్స్కి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు, ఇంకా కలర్ రాలేదు అనేటట్టుంటే ఇంకా 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా కుక్ అయిన వాటిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి. బిస్కెట్స్ అనేవి కూల్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయినాయో. పైన కింద కూడా మంచిగా కలర్ వచ్చిందనమాట. సో ఇదే మనకు గుట్టు కుక్ అయినట్టు. సో స్టవ్ మీద చేసేవాళ్ళు ఏంటంటే అవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. అలా అనేసి ఇంకా కుక్ అవ్వలేదని ఎక్కువ టైం పెట్టేస్తే కానీ చాలా గట్టిగా అయిపోతాయి అవి కూల్ అయిన తర్వాత. సో కొంచెం చూసుకొని చేసుకోండి.
అంతేనండి, మన టేస్టీ కోకోనట్ కుకీస్ అనేవి రెడీ అయిపోయినాయి. సో, కొంచెం టైం తీసుకొని మీ ఇంట్లో పిల్లలకి గానీ, పెద్దలకి గానీ చేసి పెట్టండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.